వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. సద్గురుని కృప వలన, గణనాథుని విశేష దయ వల్ల, జగన్మాత త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి లలితామ్మవారి అనుగ్రహం చేత మనము మన యొక్క శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూపులో నేటితో ఈ సంపూర్ణ హనుమత్ చరిత్రము అనేటువంటి గ్రంథాన్ని, ఇది ఎన్నో గ్రంథం మన పయనంలో అంటే 24వ గ్రంథం. ఈ 6 సంవత్సరాలలో మనము ఇప్పటికీ 24 గ్రంథాల పారాయణ వేదిక పరంగా చేసుకున్నాము అంటే మరిది పూర్ణ గురుకృపే. ఒక గ్రంథాన్ని కనీసం కన్నెత్తి చూడటానికి కూడా సద్గురుని కృపలేందే మనకి బుద్ధి పుట్టదు. అలాంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి నిరంతరాయంగా ఇలా పారాయణలు ఇన్ని వందల మందిమి కలిసి సమిష్టి కృషితో, అందున ఒక్కొక్క గ్రంథం పూర్తయినాక మనం చేసేటువంటి అన్నదానాలు వగైరా ఎన్నో కార్యక్రమాలు కూడా మనందరం పరస్పర సహకారంతో ఇలా ఈ పయనాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాము అంటే మనందరి మధ్యన ముందర ఎంత సంబంధ బాంధవ్యాలు జన్మజన్మలుగా ఉన్నాయి అనేది ఆలోచిస్తే అవగతమవుతుంది. మన గడపలోకి ఏ జీవి వచ్చినా పరస్పర రుణానుబంధం లేనిదే రాదు అన్నారు సద్గురు. అటువంటిది మరి ఆధ్యాత్మిక పరంగా ఇన్ని గ్రంథాలు పారాయణ చేసుకుంటూ ఇన్ని కార్యక్రమాలు మనమందరం మళ్ళీ కలుసుకుంటున్నామా అంటే లేదు. ఎక్కడెక్కడో ఉండి కేవలం ఈ ఆన్లైన్ రీచాను, మన యొక్క ఛానల్ రీచాను కూడా ప్రత్యక్ష పరోక్షంగా అందరం కలిసి ఇలా కొనసాగుతున్నామమ్మా. ఇంకా ఎంతో పయనం మనందరం కూడా కొనసాగించుకుని చక్కగా ఇహపర సార్థకతను సాధించుకోవాలి. మన భావితరాలకు మనం అందరం కూడా ఆదర్శప్రాయులమై ఉండాలి. లోక కళ్యాణార్థమై మనందరం కూడా ఈ కృషి చేస్తున్నాము అనేది జగమెరిగినటువంటి సత్యం కావాలి, ఇంకా కావాలి అనేది మనందరి ఆకాంక్ష కదా. సరే, అయితే హనుమత్ చరిత్రము నిన్నటి పరంగా మనం భీముడు పురుష మృగాన్ని తేవటం ఒకటి, తర్వాత హనుమంతుల వారి దినచర్య, అంతేకాక గురు శిష్య సంబంధం అనేటువంటి అంశం రీత్యా ఒక అద్భుతమైన తత్వోపదేశం ఋషిగణానికి హనుమంతుల వారు చేయటం అంతవరకు మనం తెలుసుకున్నాం. నేటి పారాయణ పరంగా మనం కలిలో రామకృష్ణ అవతారం, ఆంజనేయ అవతారం అనేటువంటి అంశం, తర్వాత మనం గ్రంథ ఆరంభంలోనే చెప్పుకున్నాం. ఏమిటి అంటే మన తెలుగు గ్రంథాలలో ముఖ్యంగా తెలుగు ఏ అంశమైనా సరే ఏమిటి అంటే కథ సుఖాంతం చేయటం మనకి కానవాయితే, అది మన అలవాటు, అది మన ఆచారం, మన సంస్కృతి అది. కాబట్టి సువర్చల హనుమత్ కళ్యాణంతో ముగిస్తాము ఈ గ్రంథాన్ని. ఇది యాక్చువల్లీ ఏమని చెప్పుకున్నాము, అనువాద గ్రంథం. ఏ గ్రంథము అనువాదం, ఏ గ్రంథం నుంచి తర్జుమా చేయబడింది ఇది అంటే సమీర కుమార సంభవం అనేటువంటి గ్రంథం నుంచి ఇట్లా తెలుగులోనికి, సంస్కృత గ్రంథం నుంచి తెలుగులోనికి అనువాదం చేశారన్నమాట. అయితే ఈ గ్రంథాన్ని ఇట్లా హనుమత్ సువర్చల కళ్యాణంతో ముగించుకోబోతున్నాం అన్నమాట పారాయణ పరంగా. ఏమ్మా, అసలు కావడానికి 7 అధ్యాయాలే అయినప్పటికీ కూడా ఎన్నెన్నో మనం తెలియనటువంటి విషయాలు తెలుసుకోవటమే కాక ఎంతటి పురాకృత పుణ్య బలం ఉన్నది మనకి
అందువలన కదా ఏనాటి నుంచో మనం హనుమాన్ చాలీసా గ్రూప్ పెట్టుకుని చక్కగా పారాయణ ప్రతి మంగళవారం ఆ మధ్య దాకా నిత్య పారాయణగా ఉండేది. తదుపరి మనం వారానికి ప్రతి మంగళవారం పారాయణ చేసుకునే విధంగా దాన్ని మరల్చుకున్నాము ఆ గ్రూప్‌ని. అట్లా యథావత ఏమిటి అంటే ఎంతటి మహానుభావుణ్ణి, ఎంత శక్తిమంతుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అనేది తలుచుకుంటే చాలా సంతోషంగా అనిపించింది కదా! ఈ గ్రంథ పారాయణ చేస్తున్నంత సేపు కూడా. ఏమ్మా! పారాయణ ఆరంభించుకుందాం చక్కగా. ఈ గ్రంథం ఈ రోజుతో ముగించుకుంటున్నాము కాబట్టి, ముగింపు అనంతరం చక్కగా హనుమంతుల వారికి వడమాల గాని, తమలపాకుల మాల గాని, ఇంట్లోనే అయితే కనుక అప్పాలు గాని, కొబ్బరికాయ, పానకం, వడపప్పు, చలిమిడి వగైరా నివేదన చేసుకుని చక్కగా మనందరినీ కూడా చల్లగా చూడమని, సమస్త భయాందోళనలు కూడా తొలగించి, శారీరక, మానసిక ఆరోగ్యాలను పెంపొందించి, అపమృత్యు బాధలన్నిటినీ కూడా తొలగించి, చక్కగా దీర్ఘాయుష్మంతులం అవ్వాలి అని ఆశీర్వదించమని, ఆ యొక్క శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమయ్యని మనస్ఫూర్తిగా వేడుకుందాం. జై శ్రీరామ్. పారాయణ ఆరంభించుకుందాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శివశక్తులు, లక్ష్మీనారాయణులు, వాణీ బ్రహ్మలు, సీతారాములు వీరందరూ సంహిత స్వరూపులు. ఒకరిని విడిచి ఒకరు ఎప్పుడూ ఉండరు. ఈ లక్షణాన్నే పురాణ మర్యాదను అనుసరించి శివుని అర్ధనారీశ్వరుడని, లక్ష్మిని అనపాయిని అని, సరస్వతి ఎప్పుడూ బ్రహ్మముఖంలో ఉంటుందని అంటాం. ఋషి పుంగవులారా, ఈ సంహిత 4 అవయవములు కలది. పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం, వేదం కూడా, మంత్రము, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అనబడే 4 అవయవములు కలిగినది. అందుకే వేదాన్ని సంహిత అంటాం. కొందరు మంత్రభాగాన్ని మాత్రమే అంగీకరిస్తాం అంటారు. అప్పుడు వేదానికి సంహిత లక్షణం పట్టదు గదా. ఇప్పుడు గురు శిష్యులు సంహితా స్వరూపులు ఎలా అయ్యారో వినండి. ఆచార్యుడు అనగా గురువు పూర్వరూపం, అంతేవాసి అనగా శిష్యుడు ఉత్తర రూపం. విద్య సంధి, వారిద్దరిని కలిపేది. ప్రవచనం అంటే విద్య చెప్పడం, సంధానం. విద్య అంటే వేదమే. ఈ విధంగా గురు శిష్యులు సంహితా స్వరూపులు అయ్యారు. కలిలో రామకృష్ణ అవతారం, ఆంజనేయ అవతారం అనే అంశం. ఋషి పుంగవులారా, గురువు సాక్షాత్తు శివుడే, సందేహం లేదు. కలియుగం ఎంత పాపిష్టిదైనా కలిలో కూడా శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల వలె అవతార ఆవిర్భావాలు జరుగుతాయి. శ్రీరామునిది ఇచ్ఛాశక్తి, నాది క్రియాశక్తి. శ్రీకృష్ణునిది ఇచ్ఛాశక్తి, అర్జునునిది క్రియాశక్తి. కలియుగంలో శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు రెండూ కలిసిన అవతారం ఆవిర్భవిస్తుంది. అది తన ఇచ్ఛాశక్తి చేత ప్రపంచాన్ని నడిపిస్తుంది. నేను ఆ అవతారానికి ఇప్పటి వలనే దాసుడనై ఆవిర్భవించి సముద్ర లంఘనం చేసి ప్రపంచాన్ని నా క్రియాశక్తిచే నడిపిస్తాను. కలిలో ఆవిర్భవింపబోయే ఆ అవతారం సాక్షాత్తు మహాశివుడైన మహాకాలుడు. శివశక్తులు పరస్పరోపాసకులు. అలాగే మహాకాల, మహాకాళి ఈ ఇద్దరు పరస్పరోపాసకులు. కలిలో ఆ అవతార రహస్యాన్ని కొద్ది మంది జ్ఞానులు మాత్రమే గుర్తించి లబ్ధి పొందగలరు. తక్కిన వారు మాయలో ఉంటారు. సత్పురుషులారా, మీరడిగిన ప్రశ్నలకు సమాధానాలు వినండి. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో కర్మ కంటే భక్తి, భక్తి కంటే జ్ఞానం శ్రేష్టమైనవి. తాత్విక చింతన ఉత్తమం, జపచింత మధ్యమం, శాస్త్రచింత అధమం, లోకచింత అధమాధమం. కర్మ మార్గం. చెట్టు మొదట్లో ఉన్న చీమ చిట్ట చివర కొమ్మ వరకు ప్రాకి పండును ఆస్వాదించినట్లుగా చాలా కాలానికి ఫలిస్తుంది. భక్తి మార్గం. కోతి ఒక కొమ్మ నుండి మరి ఒక కొమ్మ మీదకి దూకి పండును పట్టుకున్నట్లుగా ఉంటుంది. జ్ఞాన మార్గం. పక్షి ఎగిరి పండు మీద వ్రాలినట్లుగా ఉంటుంది. అంత మాత్రాన కర్మ భక్తి మార్గాలు నింద్యములు కావు.
నేను జ్ఞానినయ్యాను అని అనుకుని కర్మను భక్తిని విడిచిపెట్టేవానికి నరకమే గతి. చెట్టు పండు దశలో పుష్పాన్ని విడిచిపెడుతుంది, అది తత్వజ్ఞాని స్థితి. తపోధనులారా, జన్మ కారణం, పునర్జన్మ రాహిత్యానికి ఉపాయం మీరడిగారు. వేదవాక్య తాత్పర్య నిర్ణయాన్ని మీకు చెబుతున్నాను వినండి. పొట్టు ఉంటే ధాన్యం అంటారు. పొట్టు తీసేస్తే అనగా ఊక తీసేస్తే బియ్యం అంటారు. ధాన్యం చల్లితే మొలకెత్తుతుంది, ఇదే ధాన్యానికి పునర్జన్మ. బియ్యం చల్లితే మొలకెత్తుతుందా? మొలకెత్తదు, ఇదే ధాన్యానికి పునర్జన్మ రాహిత్యానికి ఉపాయం. అలాగే కోరికలే బంధాలై మనిషి పునర్జన్మకు కారణమవుతున్నాయి. నిజానికి పొట్టు ఏహీ సారం లేనిది, కానీ అదే పునరుత్పత్తికి లేదా పునర్జన్మకు కారణమవుతోంది ధాన్యం విషయంలో. అలాగే అసంగతము, అజ్ఞాన విలసితము, నిష్ఫలము, నిస్సారమైన కోరికలే పునర్జన్మకు కారణమవుతున్నాయి మనిషి విషయంలో. పొట్టును వదిలించినట్లు అజ్ఞాన విలసితమైన కోరికలనే వలయాన్ని ఛేదించుకుని మనిషి నిస్సంగుడైతే జన్మరాహిత్యాన్ని పొందుతాడు. చాలామంది తీరని కోరికలతో కాలి దహించుకుపోతూ ఉంటారు. నిజానికి మనం దహించవలసింది కోర్కెలను, అది అంతేకాని ఎప్పటికీ తీరని కోర్కెలచే మనం దహింపబడటం కాదు. వేపిన విత్తనాలు ఫలించవు గదా. మనుష్యులందరూ విపరీత ఆచరణ కలవారై కోర్కెల విషవలయంలో చిక్కుకుని చావు పుట్టుకల చక్రభ్రమణంలో పరిభ్రమిస్తూ ఉన్నారు. కోరికలతో మనం దహించుకుపోకుండా కోర్కెలని మనం దహించాలి, అవి దహించుకుపోవాలి తప్ప మనం దహించుకుపోకూడదు అన్నట్లుగా. ఎందుకనంటే ఉదాహరణ ఏం చెప్పారు, విత్తనాలు వాటికి అవి చక్కగా చల్లితే మంచిగా ఏపుగా మొక్కలు మొలుస్తాయి. వేయించిన విత్తనాలైతే ఫలించవు కదా. అంటే కోర్కెలతో దహించుకుపోయిన వాడు మరలా మరి ఇంకా జన్మ రాహిత్యం ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్లుగా. తదుపరి అంశం సువర్చల వృత్తాంతం. ఇంతవరకు విని శతానందుడు ఎంతో ఔత్సుక్యంతో వశిష్ఠ భగవాను చూచి ఇలా ప్రశ్నించాడు. మహర్షి, మీరు సువర్చల సహిత ఆంజనేయుడని హనుమను గృహస్థుగా చెప్పారే, హనుమ నిత్య బ్రహ్మచారి అని నేను విన్నాను. ఆ కళ్యాణగాథను కర్ణపర్వంగా సెలవీయండి అని కోరగా వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగారు. సువర్చలాధిష్ఠిత వామభాగం వీరాసనస్థం కపి బృంద సేవ్యం స్వపాదమూలం శరణం గతానాం అభీష్టదం శ్రీ హనుమంతమీళే. సువర్చలాదేవి అధివసించిన వామభాగము కలవానిని, వీరాసనమున కూర్చునియున్న వానిని, వానర బృందముచే సేవింపబడు వానిని, తన పాదములను శరణు పొందిన వారి కోరికలను తీర్చు శ్రీ హనుమంతుని సేవించుచున్నాను. సాయిరాం. శతానంద, త్రిభువన పావనమైన సువర్చల ఆంజనేయుల కళ్యాణగాథను చెబుతున్నాను వినుము. సువర్చల త్రిమూర్త్యాత్మకుడు, కర్మసాక్షి అయిన సూర్యుని కూతురు అయోనిజ. సూర్య భగవానుడు ఒకప్పుడు దుర్నిరీక్ష్య తేజో విరాజమానుడై ఉండేవాడు. ఆ తేజస్సుకు ముల్లోకాలు గగ్గోలు పడ్డాయి. అంతేకాదు, ఆయన భార్య అయిన సంజ్ఞాదేవి సైతం తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసింది. సంజ్ఞ దేవతా శిల్పి అయిన విశ్వకర్మ కూతురు. తన భార్య యందుండే అనురాగం చేత మార్తాండు తన తేజస్సును తగ్గించుకోవడానికి ఇష్టపడి తన మామగారైన విశ్వకర్మను తరణి పట్టమని కోరాడు. సూర్యుని తరణి పట్టగా ఆ తేజస్సు ఉదయాద్రి మీద రజస్సుగా రాలింది. ఆ తేజస్సు నుండి ఒక కన్యక ఉద్భవించింది. చక్కని వర్చస్సుతో ప్రకాశిస్తున్న ఆ కన్యకను చూచి బ్రహ్మాది లోకపాలకులంతా సువర్చల అని నామకరణం చేశారు. అప్పుడు అమరులు కమలాసనుని సమీపించి, పితామహ, అద్భుత తేజోరాశి, మహా సౌందర్యమూర్తి అయిన ఈ కన్యకు తగిన వరుడు ఎవరు అని కుతూహలంతో ప్రశ్నించినారు. పద్మభవుడు దివ్య దృష్టితో పరికించి
ఈశ్వరాంశ సంభూతుడైన అంజనాసుతుడైన ఆంజనేయుడు ఈమెకు పతి కాగలడని భవిష్యత్తును చెప్పినాడు. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందుతూ గురువుల చెంత సకల విద్యలను కళలను నేర్చి యుక్త వయస్సు వచ్చేసరికి సకల కళా ప్రపూర్ణురాలైంది. ఆ సమయంలోనే హనుమ విద్యాభ్యాస నిమిత్తం సూర్యుని వద్దకు వచ్చాడు. ఆంజనేయుణ్ణి చూచింది సువర్చల. అతని దివ్య చరిత్రను విన్నది. తరుణార్కద్యుతితో, రత్న ప్రభామండితమైన మకుటంతో, మకర కుండలాలతో, మౌంజీబంధంతో, కాంచన చేలంతో, బ్రహ్మచారి తేజస్సుతో వెలిగిపోతున్నాడు మారుతి. కాలం గడుస్తోంది. హనుమ విద్యాభ్యాసం నడుస్తోంది. అతనిలో వయస్సుతో పాటు బ్రహ్మచారి తేజస్సు అధికమవుతోంది. క్రమంగా ఆమెకు లౌకిక విషయాల యందు అలసత్వం పెరిగి చివరకు శరీరం మీద సహితం శ్రద్ధ తగ్గింది. చెలికత్తెలు ఈ విషయాన్ని గమనించి ప్రేమతో లాలించి ప్రశ్నించగా మనస్సులోని కోరికను ఎటకేలకు బయటపెట్టింది. చెలులు సంజ్ఞ సూర్యుల వద్దకేగి సువర్చల మనోగత అభిప్రాయాన్ని తెలియచెప్పారు. వారు ఆ వార్తను విని ఎంతో ఆనందించారు. భవిష్యత్ బ్రహ్మ అయిన ఆంజనేయుడు తమకు అల్లుడు కాబోతున్నందుకు లోపల సంతోషించిన ఆమె నిర్ణయం ఎంత దృఢమైనదో తెలుసుకోవాలి అని ఇలా అన్నారు. అమ్మాయి, హనుమ ఈశ్వరాంశ సంభూతుడు, అవతార పురుషుడు, మహామహిమోపేతుడు. పుడుతూనే బాలబ్రహ్మచారిలా జన్మించాడు. ఆ జన్మ బ్రహ్మచారి. అలాంటి వానితో నీవు సంసార సుఖాన్ని ఏం పొందగలవమ్మా? బాగా ఆలోచించుకో. ఆ మాటలు విన్న సువర్చల దృఢ చిత్తంతో, నాకు ఐహిక విషయాల యందు ఆసక్తి లేదు. నిత్య బ్రహ్మచారిణిగా ఉండి నా తపస్సును కొనసాగించదలుచుకున్నాను. హనుమ బ్రహ్మనిష్ట కలవాడు. మా ఇద్దరి జన్మ రహస్యాలను ఎరిగిన మీరు నా కోరికను సఫలీకృతం చేయండి అని తల్లిదండ్రులను అర్థించింది. ఇంతలో హనుమ విద్యాభ్యాసం పూర్తయింది. ఆదిత్యుని సమీపించి, త్రిమూర్తి ఆత్మక, కర్మసాక్షి, మీ కరుణతో నా విద్యాభ్యాసం పూర్తయింది. గురుదక్షిణ ఏమీయమంటారో సెలవీయండి అని నమస్కార పూర్వకంగా అర్థించినాడు ఆంజనేయుడు. దానికి ఆదిత్యుడు ఆనందించి ఇలా అన్నాడు. హనుమ, నీ వినయానికి చాలా సంతోషించాను. నా కూతురైన సువర్చలను నీ అర్ధాంగిగా చేసుకో. ఆమె నా తేజోద్భవ, సకల గుణ సంపన్న, నీకన్ని విధాలా తగినది. నీ మనస్సెరిగి నీకు పరిచర్యలు చేస్తూ నీ మెప్పు పొందగలదు. ఇదే నీవు నాకిచ్చే గురుదక్షిణ. ఈమె నీ బ్రహ్మచర్య వ్రతదీక్షకు భంగం కలిగించదు. నీవు అన్యథా తలంచకు. త్రిమూర్తులు సహితం గృహస్థాశ్రమ స్వీకారం చేసిన వారే. వివాహితుడు కాని వానికి జీవితంలో పరిపూర్ణత సిద్ధించదు. ఆ సమయంలో హనుమకు చాలా సందేహాలు తోచాయి. వాటినన్నిటికీ సమాధానాలు చెప్పి శంకలు తీర్చాడు ఆదిత్యుడు. హనుమ సరే అని కిష్కింధకు వచ్చి విషయాలన్నీ తల్లిదండ్రులకు, మేనమామలకు, బంధువర్గానికి చెప్పి వారందరి అనుమతితో వివాహానికి అంగీకరించాడు. సువర్చల హనుమల కళ్యాణం. జ్యేష్ఠ శుద్ధ దశమి బుధవారం ఉత్తరా నక్షత్రయుక్త సింహలగ్న పుష్కరాంశమందు నిర్జరగురుడైన బృహస్పతి లగ్న నిర్ణయం చేశాడు. శతానంద, సూర్యపుత్రిక అయిన సువర్చల, వాయుపుత్రుడైన ఆంజనేయుల వివాహ వైభవ కోలాహలాన్ని ఆదిశేషువు సహితం వర్ణించలేడయ్యా. 32 కోట్ల సకల దేవతా సమూహం ఇంద్రాది దిక్పాలకులతో కలిసి మణిమకుట రత్నాభరణ కాంతులు గగన భాగాన విద్యుత్ ప్రభలను విరజిమ్మ నిజవాహనారూఢులై ముందు నడవ, అంతకు మించి అర్బుద సంఖ్యలో కపికోట్లు కిలకలార్భటులతో ఆనందంతో అట్టహాసం చేస్తూ వెంటరాగా ఉభయపక్షాల వారు కళ్యాణ వేదిక వద్ద కొలువు తీరారు. 2 సముద్రాలు పోటెత్తి కలిసినట్లు ఉంది ఆ దృశ్యం. విష్ణువు స్వయంగా బెత్తాన్ని ధరించి వచ్చిన పెండ్లి వారందరినీ మర్యాదలెరిగి ఉచితాసనాసీనుల్ని చేస్తున్నాడు. ప్రమథగణ పరివృతుడై
పార్వతీ సహితుడై నందీశ్వరుని భుజం మీద తన హస్తాన్నుంచి అరుదెంచిన పరమేశ్వరుడు విష్ణువు చేసిన మర్యాదకు సంతసించి మంచుకొండ కూతురు వైపు తిరిగి మందహాసం చేసి చెంత కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు. అమృత బిందువులు చిలుకగా అమరవాహిని ప్రభవమైన పద్మాతపత్రాన్ని పట్టి ఆశీర్వదించింది ఆదిలక్ష్మి. కళ్యాణ సమయార్హములైన గద్య పద్యాలతో కైవారమనరించింది శ్రీవాణి. నారద తుంబురులు వీణాగానం చేశారు. జంభారి కొలువుకూటంలోని రంభోర్వశీ దివిజ మత్తకాసినులు బృందారక బృందడెందముల ఆనందముతో కందళింపగా సంరంభంతో గాంధర్వ విద్యా నైపుణ్యాన్ని నెరవేర్చారు. గంగా యమునలు వింజామరులు వీచాయి. సముద్రుడు వజ్ర వైఢూర్య ప్రవాళ పద్మరాగ మాణిక్యాది అనర్ఘరత్నరాశులను కానుకలుగా భద్రంగా తెచ్చి ఇచ్చాడు. చతుర్ముఖుడు బ్రహ్మత్వాన్ని వహించాడు. సప్తర్షులు అరుంధతి సహితులై మహదాశీర్వచనం చేశారు. సంజ్ఞాదేవి కరకమలాల బంగారు భృంగారువునెత్తి అమృతతుల్యమైన అమరవాహిని జలాలను ధారగా పోయ సురాసుర కిరీటమణి ప్రభాభాసితమైన ఆంజనేయుని పాదకంజాతాలను కడిగి కన్యాదానం చేశాడు కమలాప్తుడు. ఈ విధంగా అఖిల జనలోచనోత్సవంగా సువర్చల ఆంజనేయుల కళ్యాణ మహోత్సవం ఊహాతీతంగా మహావైభవంగా సాగింది. శతానంద విను. గాన విద్యలో హనుమ పెట్టిన భిక్షతో తలెత్తుకు తిరుగుతున్న వారు తుంబుర నారదులు. భరత శాస్త్రంలో సహస్రాంశం కూడా నేర్వని వారు రంభాదులు. హనుమ మహిమలో అణుమాత్రమైన ఎరుగని వారు దిక్పాలకులు. తను ఉపదేశించిన వాక్యాల తాత్పర్య లేశంతో ముక్తులైన వారు గౌతమ, అత్రి, చ్యవన, భరద్వాజాది మహర్షులు. ఫలశ్రుతి. హనుమ దర్శనానికై అతని కొలువుకు వచ్చే వేల్పులలో అడుగులు తడబడకుండా వచ్చే దివ్యుడు గాని, స్తుతిస్తూ కంఠం గాద్గతికం కాని అమరుడు గాని, మ్రొక్కుతూ వణకని గీర్వాణుడు గాని, దర్శించి పారవస్యం చెందని బృందారకుడు గాని ఒక్కడంటే ఒక్కడూ లేడు. అందరూ అంత అనుభూతి చెందుతున్నారన్నమాట ఆయన దర్శనానికి. శతానంద, శ్రీ హనుమత్ కథ శ్రవణ ఫలాన్ని వినుము. నిశ్చల భక్తితో తత్పరమతులై హర్ష పులకితగాత్రులై ఆనందాశ్రువులలుక చేతులు జోడించి ఆంజనేయ, హనుమ, మారుతి, సువర్చలా ప్రియ, రామభక్త అంటే చాలు వచ్చి వాలతాడయ్యా. పుణ్యం అంటే ఈ భరతవర్ష ప్రజలదే. ఎందుకంటే ఆ అవతారం ఈ కర్మభూమిలో కోరి అవతరించింది. హనుమద్భక్తులు ధర్మార్థ కామాలను ఇక్కడ సాధించి ఆపై మరుజన్మలో కింపురుష వర్షంలో జన్మించి నిరంతరము హనుమద్దర్శనాన్ని పొంది ఆపై పునరావృత్తి రహిత నిరతిశయానంద అద్వైత సిద్ధిని పొందుతారు. ఇది ముమ్మాటికి సత్యం, నిశ్చయం. ఈ సామీరి చరిత్రం వేజనుడు చదువుకున్న, హితమతి విన్నన్, వ్రాసిన మరి వ్రాయించిన ఆ సాత్వికుడు ఇహపరంబులందు సుఖియగున్. ఈ ఆంజనేయుని యొక్క దివ్య చరిత్రను ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా లేదా భక్తులకు, బంధువులకు, హితులకు గ్రంథ ప్రతులను మృక్కుగా పంచిపెట్టినా ఆ మానవునికి ఎల్లవేళలా హనుమ యొక్క సంపూర్ణ కటాక్షం, అనుగ్రహ ఆశీర్వచనాలు లభిస్తాయి. ఆ భక్తుడు ఇహపరాలలో సుఖంగా ఉంటాడు అని చెప్పి ముగించారు భగవాన్ వశిష్ఠ మహర్షి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. మాతా సువర్చలా దేవి, పితా మే వాయునందనః, బాంధవా హనుమద్భక్తాః స్వదేశో భువనత్రయం. సువర్చలా కళత్రాయ చతుర్భుజధరాయ చ ఉష్ట్రారూఢాయ వీరాయ
మంగళం శ్రీ హనుమతే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. శ్రీ సువర్చలా సమేత సుందర హనుమత్ ప్రసాదేన సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమపి హితం వా సర్వమేతత్ క్షమస్వ. జై జై కరుణాబ్ధే శ్రీ ప్రభో సాయినాథ. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. సువర్చలా సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. గౌరీ శివవాయువరాయ అంజనికేసరి సుతాయ చ అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళం. సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళం. దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళం. కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళం. భక్తరక్షణశీలాయ జానకీ శోకహారిణే సృష్టికారణభూతాయ ఆంజనేయాయ మంగళం. రంభావన విహారాయ గంధమాదనవాసినే సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళం. ఆంజనేయాయ మంగళం. ఆంజనేయాయ మంగళం. రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాదివినుతసద్వరదమంగళం. చారుకుంకుమాపేతచन्दనాదిचर्चिताय हारकटकशोभिताय भूरि मंगलम्.
ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजातगुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम् रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् सर्वमङ्गलं नित्यमङ्गलं नित्यमङ्गलम् रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम् रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామినే నమః। శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః। జై శ్రీరామ్। సద్గురవే నమః।